జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనమండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టుగాలికి ఎగిరినట్టు సమయము గతించుచున్నది. వీధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినము మీరు చాటబడుదురు. 4వ వచనం. గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును. మధ్యాహ్న కాలమందు అష్డోదు వారు బయటికి పారదోలబడుదురు. ఎక్రోను పట్టణము దున్నబడును. సముద్ర ప్రాంతమందు నివసించు కెరేతీయులారా మీకు శ్రమ. ఫిలిష్తీయుల దేశమైన కనానా, నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీయందు ఒక కాపురస్తుడైనను లేకుండా నేను నిన్ను లయము చేతును. 6వ వచనం. సముద్ర ప్రాంతము మేపుదురు. అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు. మోయాబు వారు చేసిన నిందయు అమ్మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినబడెను. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అచ్చయపడి వారిని దూషించిరి. 9వ వచనం. నా జీవము తోడు మోయాబు దేశము సొదొమ పట్టణము వలెను, అమ్మోను దేశము గొమొర్రా పట్టణము వలెను అగును. అవి ముండ్ల చెట్లకును ఉప్పు కోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును. నా జనులలో శేషించిన వారు ఆ దేశములను దోచుకుందురు. నా జనులలో శేషించిన వారు వాటిని స్వతంత్రించుకుందురు. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. వారు అతిశయపడి సైన్యములకు అధిపతి యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవించును. 11వ వచనం. జనముల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును. యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. 12వ వచనం. కూషీయులారా మీరును నా ఖడ్గము చేత హతులగుదురు. ఆయన ఉత్తర దేశము మీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేయును. నినేవే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయును. దానిలో పశుల మందలు పండుకొనును. సకల జాతి జంతువులను గంపులుగా కూడును. గూడబాతులను తుంబోళ్ళును వారి ద్వారముల పైకమ్ముల మీద నిలుచును. పక్షుల శబ్దములను కిటికీలలో వినబడును. గడపల మీద నాశనము కనిపించును. వారు చేసుకొనిన దేవదారు కర్ర పని అంతయు యెహోవా నాశనము చేయును. 15వ వచనం. నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మరియు నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయినే, మృగములు పండుకొను స్థలమాయనే అని దాని మార్గమున పోవారందరూ చెప్పుకొనుచు ఈసడించుచు పోపొమ్మని చేసైగా చెయ్యుదురు. నెక్స్ట్ అధ్యాయం 3వ అధ్యాయం అండి.